ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, ఈరోజు నువ్వు పోగొట్టుకున్నదే నీకు అందివ్వబోతున్నాను. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ సాయి మాట ఒక్కసారి విను. నువ్వు ఏదైతే పోగొట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నావో అది తిరిగి నా దగ్గరకు వస్తే సంతోషంగా ఉంటుంది సాయి అని ప్రతిరోజు నన్ను ప్రార్థిస్తున్నావు కదా. నువ్వు నా దగ్గర ఏదైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా నీకు దగ్గర చేస్తానమ్మా. మనసు పెట్టి వింటేనే అది నీకు పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక ఈరోజు బాబాగారు స్వయంగా మనతో ఒక మాట చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఆ మాట ఖచ్చితంగా మీ మంచి కోసమే, మీకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తానమ్మా. సాయి తండ్రి చెప్పే మాట ఖచ్చితంగా విను. మనసు పెట్టి ఒక్కసారి విన్నావు అంటే నీ జీవితంలో ఎలా చేయాలి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే నీకు మంచి గుర్తింపు వచ్చే విషయం ఏంటి అనేది, నాకు ఎలాంటి సంతోషం ఉంది అని చెప్పి పూర్తిగా నీకే తెలుస్తుంది. ఎక్కడెక్కడో అంటే నేను చాలామంది చూపుతూ ఉంటారు కదా. ఈరోజు సాయి తండ్రి నాకు అండగా ఉన్నాడు. అక్కడ ఆ సాయి దర్శనమైంది, కలలో నాకు దర్శనమిచ్చారు. సాయి తండ్రి అనుగ్రహం నాకు ఇలా కలిగింది అని తప్పకుండా నా బిడ్డవైన నీకు ఖచ్చితంగా కల్పిస్తాను. నా దర్శన భాగ్యం నువ్వు ప్రతిరోజు కూడా నన్ను ఏదో ఒక విధంగా తలుచుకుంటూ ఉన్నందువల్ల నాకు నువ్వు చాలా ప్రియమైన బిడ్డవైపోయావు. చక్కగా నాకు పూజ చేసుకుంటావు, అలాంటి ఒక మంచి జరిగేలా చేస్తావు. అన్నింటిలో కూడా నిన్ను మించిన ఎత్తులో ఉండాలని, ఇప్పుడు నీ మనసులో ఉన్న కష్టాలు, నష్టాలు, బాధలు, అప్పులు ఇలాంటి అగాధంలోకి కోరి సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నావు, అన్నింటినీ తొలగించి నీ జీవితాన్ని సంతోషమయంగా మారుస్తాను బిడ్డ. అవన్నీ కూడా నీకు దూరం అవుతాయి. అంటే నీ కన్నీళ్లను దూరం చేస్తాను. నిన్ను తాకాలంటే ఎదుటివారు భయపడేలా చేస్తాను. నిన్ను ఎదుటివారు ఎవరైనా సరే నీకు కొంచెం కష్టం కలిగించిన ఈ సాయి తండ్రిని అస్సలు వదులుకోను, ఊరుకోను కూడా. వాటిని ఖచ్చితంగా దండిస్తాను. నీ భవిష్యత్ అనేది బంగారుమయంగా చేస్తానమ్మా. నీ యొక్క కుటుంబం అందరూ కూడా నీకు అండగా ఉన్నారు కదా. ఆలయంలో, ఈ సాయి తండ్రి ఆలయంలో రక్షణ కవచంలో ఉన్న నీకు ఎలాంటి కష్టము రాదు. నేనున్నాను కదా. అందులోనూ ఈ సాయి తండ్రి రక్షణ కవచంలో ఉన్న నీకు ఎలాంటి కష్టము రాదమ్మా. ఈ సాయి తండ్రి నీకు ఎంతగానో ప్రీతికరమైనటువంటి ఒక భక్తునిగా నిన్ను ఎంచుకున్నాను. నీ మాటలు కానీ, నీ యొక్క ప్రవర్తన కానీ ఎంతో మనసుకు హత్తుకునేలా ఉంటుంది. నువ్వు ఇతరుల్ని కొంచెం కూడా బాధ పెట్టకుండా ఉండే ఒక స్వభావాన్ని నాకు చాలా నచ్చుతుంది బిడ్డ. మనసులో మనస్ఫూర్తిగా నువ్వు
ఏదైనా సరే తెచ్చినా, ఎవరితో మాట్లాడినప్పుడైనా సరే, నువ్వు నాకు నా ప్రియమైన బిడ్డగా, నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మంచిగా ఉంటావు. అడుగడుగునా నీ గమ్యాన్ని అడ్డుకునేవారు ఎక్కడైనా ఉన్నారు అంటే వాళ్ళని నేను అడ్డుకుంటాను తల్లి. నీకున్న జీవిత ప్రయాణంలో అలుపెరగని ప్రయాణంగా నీకు అలుపు తెలియకుండా నేను అండగా ఉంటాను. నువ్వు అయోమయ స్థితిలో ఉంటే ఆ స్థితిని నేను ఖచ్చితంగా దూరం చేస్తాను. ఈ సాయిని నీకంతా కూడా హెచ్చరిస్తూ ఉంటాను. నాకు చాలా కోరికలనేవి మనసులో పెట్టుకోవద్దు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఏ చెట్టుకు అంత గాలి అనేది వీస్తూ ఉన్నట్లు, అలాగే నువ్వు నీ స్వార్థం ఎంత, నువ్వు నీకు భగవంతుడు ఏమిచ్చాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. అంతకు మించి అత్యాశతో దురాశతోనో పోయావు అంటే ఖచ్చితంగా నువ్వు సమస్యలను కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లక్ష్యం కోసం కలలే కాదు, కళ్ళే కాకుండా నేర్చుకోవాలి. నీ వంతు కష్టపడాలి. ఈ సాయి తండ్రి మీద భారం వేసి గమ్మున కూర్చుంటే ఏది జరగదు కదమ్మా. ఖచ్చితంగా నీ వంతు శ్రమ అనేది చేయాలి. ఈరోజు రోజా పుల్లకు ముళ్ళు ఉండవు అని చెప్పి కోయకుండా ఉంటే ఆ పువ్వు వృధాగా రాలిపోతుంది కదా. అది అందమైన నీ యొక్క చేతిలో కన్నా రావాలి, లేదా ఈ సాయి తండ్రి పాదాల చెంతైనా చేరాలి అని కానీ రాలిపోతే ఎలా? అందుకే చెప్తున్నాను, నీ యొక్క జీవితం నీకు ఉపయోగపడాలి. అంతేకాని వృధాగా నీ కష్టాల్లో కూరుకుపోయి జీవితాన్ని అగాధంలో తోసుకున్నావు అంటే ఈ సాయి తండ్రి ఊరుకోడు. ఎప్పుడు కూడా ఈ సాయి ఒప్పుకోను తల్లి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను కంటతడి పెట్టనీయకుండా నేను చూసుకుంటాను. నిన్ను కంటతడి పెట్టించే వారిని ఖచ్చితంగా దండిస్తాను. అందరూ అనుకున్నట్లు నువ్వు అదృష్టం పైకి వచ్చిన వానివి కాదమ్మా, కష్టపడి పైకి వచ్చిన దానివి. కష్టపడుతూనే ఉన్నావు. ఆ కష్టం అనేది నీకు ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా నీకు ఫలితాన్ని చేకూరుస్తుంది. ఎప్పుడు కూడా మేలే చేస్తుంది. వాళ్ళు నిన్ను ఆ లక్ష్యమే నువ్వు చేరుకుంటావు. అలా కాకుండా అదృష్టంతో వచ్చిన వారు అదృష్టం ఉన్నంత వరకే, తర్వాత ఏం చేయాలో తెలియక క్లిష్ట పరిస్థితుల్లో ఉండిపోతారు బిడ్డ. నీ కష్టాలను ఎదుర్కోలేక నువ్వు అప్పుడప్పుడు ఏదో ఒకటి చేసుకుందామన్న ఆలోచనలకు వెళ్తున్నావు. అలాంటి ఆలోచనలు తప్పమ్మా. అలాంటి ఆలోచన నిర్ణయం ఎప్పుడూ తీసుకోవద్దు. నీ భగవంతుడు నీ జీవితం ఇచ్చింది ఆనందంగా జీవించడానికే, కానీ అలా కాకుండా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కాదు కదా. ముఖ్యంగా నిన్నే నమ్ముకున్న నీ కుటుంబ సభ్యులు, నీ భర్త, నీ పిల్లలు, నీ అత్తమామలు, తల్లిదండ్రులు అందరూ కూడా నిన్ను ఎంతగానో ఇష్టపడి, నిన్ను ఎంతో ఆప్యాయంగా నీ మీదే భారం వేసి నువ్వు ఉన్నావని, వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉన్న వాళ్ళని మోసం చేయకూడదు. ధైర్యంగా ఉండాలి. ఎప్పటికీ తప్పే. నీ కష్టాలు అని నువ్వు తప్పించుకున్నా వాటిని నువ్వు ఎదుర్కోవాలి. నీ కుటుంబ సహాయం తీసుకో. ఈ సాయి తండ్రి సహాయం తీసుకో. నీకంతా మంచిగా ఉంటుంది. ఈ సాయి తండ్రి మనిషి ఎక్కడ గెలుస్తాడో అక్కడ అలసిపోతాడు, కానీ ఆ అలసిపోయిన దగ్గరే గెలుపు ఉంటుంది. ఆ గెలుపు అనేది అలసటికి రెండింటికి మధ్యన నువ్వు పోరాడే ఒక సమయం లాంటిది. కొంచెం కూడా నిర్లక్ష్యం చేసినా లేదా నిరుత్సాహపడినా ఆ గెలుపు అనేది నీకు చేజారిపోతుంది బిడ్డ. కాబట్టి మట్టిలోకి మాత్రమే మనశ్శాంతి తీసుకోలేకుండా ఆ ఆలోచనని దూరం చేసుకో. నీ యొక్క మనసు బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు ఉంటారు. నువ్వు బాధపడితే నీ బాధను చూసి బాధపడేవాళ్ళు మరికొందరు ఉంటారు. ఆ బాధపడే వారిని చూసి ఎప్పటికీ కూడా దూరం చేసుకోవద్దు. ఎందుకంటే నీ కష్టాన్ని తట్టుకోలేని అలాంటి వారు నీకు ప్రియమైన ఆత్మలు. నీతో ఏ బంధం లేకపోయినా నీ బంధంని వాళ్ళ బాధగా భావించేవారు ఉంటారు. అలాంటి వారిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు బిడ్డ. ఎంత కష్టం వచ్చినా వదులుకోవద్దు. ఆ బంధాన్ని నిలుపుకో. మంచి మాట డబ్బు లేని వ్యక్తి సమాజం విలువ ఎప్పుడూ ఇవ్వదు కదా. కాబట్టి మంచి మాట అలాగే చెప్పినప్పుడు ఎవ్వరికి చెవికి ఎక్కదు. ఎందుకో తెలుసా? అది గెలుపు చూసిన వారికే, గెలిచిన వారికే అర్హత ఉంది అని ఈ సమాజం ముద్ర వేసింది. కాబట్టి ఆ గెలుపు కోసం నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్తూనే ఉండు. నీ మనసుకు మించిన సమాధానం మరి ఏదైనా ఉంటుందా? ఏదైనా సరే నీ మనసుకి అర్థమయ్యేలా చెప్పు. జీవితం బాగుండాలి, నువ్వు చేయాల్సింది ఏంటి, చేయకూడనిది ఏంటి, నీ జ్ఞాపకాలేంటి, నీ భవిష్యత్తు ఏంటి అన్నీ కూడా నీ మనసుకు చెప్పుకో. నీ మనసే నీకు ఒక లేఖ రాస్తుంది. ఆ లేఖ ప్రకారం ముందుకు వెళ్ళు. తప్పకుండా నీకు మంచి ఆలోచనలే వస్తాయి. గడిచిన కాలం బాగుంటుంది, కానీ తిరిగిపోయిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు. రాబోయే కాలం అందంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నచ్చినట్లు ఊహించుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత కాలం కష్టంగా ఉంటుంది బిడ్డ. నువ్వు అనుభవిస్తున్నావు కదా. కాబట్టి అందుకే
ఈ ప్రస్తుత కాలం నీకు భారంగా మారిపోయింది. మారిన దాన్ని భవిష్యత్తులో నీ జ్ఞాపకాలలో ఇలా ఎంతో గొప్పది విలువైంది అని చెప్పి నీకు నువ్వే పొంగిపోయేలా పొగడ్తలా చెప్పుకునే ఒక సామర్థ్యం యొక్క ఆ యొక్క పట్టుదల నీలో ఉండాలి. ఇక నువ్వు ఎప్పుడూ నమ్మే ఈ సాయి తండ్రి ఎప్పుడూ కూడా ఒక విషయం అస్సలు నచ్చదమ్మా, కోపం. ఆ కోపాన్ని తగ్గించుకో. కోపం మనుషులకు ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. అది ఒక శాపంగా మారుతుంది. అందుకే ఆ కోపం అనేది నిన్ను దహించి వేస్తుంది. నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోకుండా ఆపేస్తుంది. ఈ సాయి తండ్రి నీకు ఎంత అండగా ఉన్నా నీలో ఉన్న చిన్న కోపం అనేది నీకు చాలా అడ్డంకుగా మారిపోతుంది. ఆ కోపాన్ని తగ్గించుకో. ఆ కోపం అనేది పట్టుదలతో వచ్చింది, ఎలా పోతుంది అనే ఒక భావన నీలో ఉండొచ్చు. కానీ ఈ సాయి తండ్రి నామజపం చేసుకో, ఖచ్చితంగా నీకు ఆ కోపం అనేది తగ్గిపోతుంది. ఈ సాయి తండ్రి పరిపూర్ణ ఆశీర్వాదం నీకుంటుంది. కాబట్టి సాయి తండ్రి మీద నమ్మకంతో ఉండు, ధైర్యంగా ఉండు, నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.